దేవుని మాట స్వీకరించడం ఈజీ ఏమో, కానీ దేవుని మాటను ఆచరణలో పెట్టడం చాలా కష్టమండి. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక సవాలుతో కూడిన పనిగానే ఉంటది కొన్నిసార్లు. అయితే దేవుని మాటకు విధేయత చూపించాక కొన్నిసార్లు వెంటనే నీకు బ్లెస్సింగ్ కనపడకపోవచ్చు. ఇంత కష్టపడ్డానే, ఇంత విధేయత చూపించానే, కానీ నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఇంకా ఎందుకు ఈ కష్టం నుండి బయటపడట్లేదు అని నీకు అనిపించవచ్చు. కానీ బట్ వన్ డే యూ విల్ సీ దట్ ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్. ఒక సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది, అప్పుడు నువ్వు స్పష్టంగా తెలుసుకుంటావు ఏమనంటే, అమ్మో ఆ రోజు దేవుడు చెప్పిన మాట విని నేను పలానాది విడిచిపెట్టాను, ఆ రోజు దేవుడు చెప్పిన మాట విని నేను దేవుని మార్గాల్లోకి రావడం వలన ఇదిగో ఇంత నేను ఆశీర్వదించబడ్డాను, ఇంత గొప్ప నష్టం నుండి తప్పించుకున్నాను, ఇంత గొప్ప విపత్తు నా మీదకి రాకుండా నేను ప్రొటెక్ట్ చేయబడ్డానని యూ విల్ రియలైజ్ ఇట్ ఇన్ ద లేటర్ డేస్. కానీ దేవుని మాటకు ఆ సమయంలో విధేయత చూపించడానికి మాత్రం మనకు విశ్వాసం కావాలండి. ఎందుకంటే అప్పుడు అనిపిస్తుంది, ఇస్ ఇట్ రియలీ వర్త్ ఇట్? నిజంగా ఇంత ప్రయాస అవసరమా? నిజంగా దేవుని మాటకు మనుషులందరినీ కాదని దేవుని మాటకు విధేయత చూపిస్తూ మనుషులకి కొన్నిసార్లు కుటుంబానికి కూడా వ్యతిరేకంగా నిలబడి దేవుని కొరకు ఒక స్టాండ్ తీసుకోవడం అవసరమా అని నీకు అనిపించవచ్చు. ఎందుకంటే మనం యూజువల్ గా మన ఎదుట ఉన్న వ్యక్తులను ప్లీజ్ చేయాలనే టెండెన్సీ మనుషులుగా మనలో ఉంటది. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని ఆయాస పెట్టకూడదు. ఏదో అలా వెళ్ళిపోతే అయిపోతుంది కదండి, నేను ఒక్కదాన్నే ఎందుకు